కానీ సార్తో నేను ఒకటి ఆల్రెడీ పని చేశాను, విరుమండి పోతరాజు అని ఒక పెద్ద సినిమా, అది ఎవరు మర్చిపోరు. దాని తర్వాత విశ్వరూపం, ఉత్తమ విలన్, అలా సినిమాలో నేను డబ్బింగ్ కూడా ఇచ్చాను. బట్ సార్తో పని చేయడం, విత్ యాక్టింగ్ చేయడం, ఇట్స్ లైక్ ఎప్పుడు పిలిచినా పర్వాలేదు, వేరే ఏం పని ఉంటే అన్నీ వదిలేసి నేను వచ్చేస్తాను. సేమ్ ఇస్ మనీ సార్. ఎవరికైనా ఏ ఒక యాక్టర్కైనా మనీ సార్ అనేది ఒక బకెట్ లిస్ట్ లో ఒక బాక్స్ లిస్ట్. కరెక్ట్. సో ఎవరికైనా అది ఒక బకెట్ లిస్ట్ బాక్స్. ఇన్ఫాక్ట్ దీనికి ముందు ఒక 2 times మనం కలిసాము ఇంకో ప్రాజెక్ట్స్ కోసం, అది జరగలేదు. మళ్ళీ దీనికోసం 3rd time వచ్చాం చెప్తారు కదా, అలా వచ్చి అన్ని విని అన్ని మాట్లాడేసి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చెప్పాను, ఫైనలీ నేను చెక్ చేసుకోవచ్చా బకెట్ లిస్ట్ లో ఒక బాక్స్ చెక్ చేసుకోవచ్చా, వచ్చు చెక్ చేసుకో అని చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో నాకు ఒక సెట్లో వెళ్తే మనమేమో ఓకే మనం కూడా చేసాము, ఒక 30 years 40 years అయింది, అలా ఒక గర్వం వస్తుంది. కానీ ఈ సెట్లో వస్తే మాత్రం మనం ఎప్పుడే స్టూడెంట్ సిట్ లెర్న్ అబ్జర్వ్ అంతే. సో ఇక్కడ మొత్తం కాలేజ్కి స్కూల్కి వెళ్ళినట్టు అన్ని నేర్చుకోవచ్చు అనమాట, సిరీస్ ఆఫ్. అవును, బికాజ్ ఇలా యూనివర్సిటీ మీకు ఎక్కడ దొరుకుతుంది? అవును, ఇక్కడ డిఫరెంట్ చూస్తే ఒక కమల్ సార్ ఉంటారు, అక్కడ చూస్తే ఒక మణిరత్నం గారు ఉన్నారు, అక్కడ ఒక రవికే సార్ డిఓపి ఉన్నారు. ఐ మీన్ ఎవ్రీబడి ఇస్ అ లెజెండ్ ఇన్ దేర్. షూటింగ్స్ లో జరిగిన ఏదన్నా ఒక మంచి మాకు తెలియని ఒక జనాలు కూడా కొంచెం సినిమా గురించి కూడా ఇన్ఫర్మేషన్ అందేలాగా ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? డబ్బింగ్ లో జరిగిన ఒక మాట చెప్తాను. ఇన్ఫాక్ట్ లాస్ట్ మేబీ 10 days ముందు సార్ చేసిన మనం ఇద్దరికి జరిగిన ఒక సీన్ డబ్బింగ్ చూశాను. సార్ డబ్బింగ్ కూడా చూసి దానికి నేను డబ్బింగ్ చెప్పాను. దాని తర్వాత దాంట్లో చెప్పిన ఒక లైన్లో సార్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ గురించి నేను సార్తో మాట్లాడాను. ఎలా సార్ ఇంత మైన్యూట్గా ఒక నువాన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని నేను అడిగాను సార్ని. సార్ చెప్పారు, దీనికి ఆల్రెడీ రిహర్సల్ చేశాను అని చెప్పారు. ఎప్పుడు రిహర్సల్ చేశారు? ఇదే సిచ్యువేషన్, సిమిలర్ సిచ్యువేషన్ నా జీవితంలో జరిగింది. అప్పుడు చేసిన రిహర్సల్ నుంచి నేను తీసుకుని ఇక్కడ పెట్టాను. సో నాకేం అయింది అంటే, సార్ ఎప్పుడు జీవితం అయినా సరే, సినిమా అయినా సరే, ఈజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ రోల్. అంటే కెమెరా రోలింగ్ లోనే ఉంటుంది, కట్ అవ్వకుండా. ఎగ్జాక్ట్లీ. వావ్ సార్, చాలా కష్టం. సో దట్స్ హౌ అనదర్ లెర్నింగ్ మీరు చెప్పిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో బికాస్ యాజ్ అ యాక్టర్ మనం ఎప్పుడు అందులోనే ఉంటేనే మనకి ఇక్కడ ఏది రియాక్ట్ అవ్వాలి, ఎలా కనిపిస్తాను కెమెరాలో, ఇవన్నీ కదా చాలా ముఖ్యం. చాలా అలా ఒక లెర్నింగ్, ఓపెన్ మైండెడ్నెస్ అది చాలా ముఖ్యం. అది నేను ఆ రోజు నేర్చుకున్నాను. Super, so happy for you, ma'am. And now coming to Sanjana, from AD to actress, working with Maniratnam sir, what is it like to be a AD and an actress with him? Like, you have traveled with him, kada? How is it? Is he like a teacher to you or learning? How is he with you? Teacher, always teacher. Always yeah. teacher. I joined as an AD only first, but then when I got the opportunity to audition for a role for the film, you know, this combination is any upcoming actor's dream, like you said. Yes. And I never did I imagine something like this would happen to me. And I gave it my all. I just gave it my all, and I feel very lucky just to be sitting here today. I know. And what, if at all, if you have to say one subject that Mani sir can teach, like as you said, he's a teacher.